చెప్పండి సార్, ఏ రాష్ట్రమైనా కానీ సంక్షేమ పథకాల విషయంలోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉచితాలు ప్రకటిస్తున్నారు. మీరు సూపర్ 6 అనొచ్చు, అంతకుముందు నవరత్నాలు అయి ఉండొచ్చు, రకరకాల ఈక్వేషన్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే అదొక వేలంపాట లాగానే మారిపోయింది. కాయ రాజా కాయ అన్నట్టు, వినాయకుడు లడ్డు పాట వేలం పాడినట్టు ప్రజల్ని ముందు పెట్టుకొని ప్రజల్లో వేలం పాట పాడుతున్నారు. సో వీటికి అడ్డుకట్ట పడేటువంటి అవకాశం ఉందా? సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మందలించినా కానీ మళ్ళీ అదే దారిలో పోతున్నాయి పార్టీలు. సుప్రీంకోర్టు చెబుతున్నట్టు అనేక సందర్భాలలో ప్రజా ప్రయోజన వాద్యాలు సుప్రీంకోర్టులో ఈ ఫ్రీ బీసెస్ పైన వేశారు, ఈ ఉచితాల పైన వేశారు. వేసిన సందర్భంలో సుప్రీంకోర్టు లేకపోతే గౌరవ ధర్మాసనాలు చెప్పినటువంటిది ఏంటి అని అంటే, ప్రభుత్వ పాలసీలలో జోక్యం చేసుకునేటటువంటి హక్కు మాకు లేదు, ప్రభుత్వ పాలసీలలో మేము జోక్యం చేసుకోకూడదు, మేము జోక్యం చేసుకోము. మీరు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చూసినటువంటి సందర్భంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధానమైనటువంటి అంశం ఇదే కదా. గవర్నమెంట్ పాలసీలలో కోర్టులు జోక్యం చేసుకోరాదు, ఇంటర్ఫేర్ చేసుకోరాదు అనేటటువంటి బేస్ పైన ఈ తీర్పు ఇస్తున్నారని జడ్జి గారు చెప్పారు కదా. బట్ అట్లాగే ప్రభుత్వ పాలసీల పైన లిమిటెడ్ గా లేకపోతే అవసరం మేరకు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయి తప్ప కోర్టులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ ఇంకో సందర్భం ఉంది. చాలా మంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి ప్రామిసెస్ ని రెగ్యులేట్ చేయాలి అని అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి? ఎలక్షన్స్ ని కాండక్ట్ చేయటం, అంతేగాని ఏ ప్రామిస్ ఇవ్వాలో చెప్పటం కాదు. సుప్రీంకోర్టుది ఏంటది? ఇచ్చినటువంటి ఏమన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఉంటే జోక్యం చేసుకుంటది. కానీ మీరు ఈ పథకాలే ప్రవేశపెట్టాలా, మీరు ఈ పాలసీలే తయారు చేయాలని చెప్పేటటువంటి సంస్థలు కావవి. కాబట్టి వాటి జోక్యం పరిమితంగా ఉంటది. కాబట్టి పార్లమెంట్ చట్టం చేయాలి శ్రీకాంత్. పార్లమెంట్ చట్టం చేయదు. ఎందుకు చేయదు? ఆ పార్లమెంట్ లో ఉన్న వాళ్ళందరూ గెలిచింది ఈ హామీలతోటే కదా. కాబట్టి ఇది ఎట్లా తయారైంది అని అంటే, పిల్లి ఎలుక సంకటం లెక్క తయారైంది శ్రీకాంత్. కాబట్టి ఏంటి, ఎఫ్ఆర్బిఎం చట్టం ఎట్లొచ్చిందో, మంత్రివర్గానికి లిమిటేషన్ చట్టం ఎట్లొచ్చిందో, అట్లాగే ఒక రాష్ట్రము లేకపోతే ఒక కేంద్ర ప్రభుత్వము ప్రజలకి ఒక పార్టీ హామీలు ఇచ్చేటప్పుడు సైజ్ ఆఫ్ ద బడ్జెట్, మీరు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా ఎంత శాతం మేరకు మీరు ఎలాంటి ఇవ్వాలో అలాంటివి ఇవ్వాలి తప్ప, బట్ ఇట్లా ఓవర్ బర్డన్ అయ్యేటటువంటివి, లేకపోతే తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చేవి, లేకపోతే ఇవాళ అదే కదా. ఇవాళ యునో శ్రీకాంత్, దేశంలో 30 రాష్ట్రాలలో అత్యధిక అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడే. తమిళనాడు మోడల్ ని మనం తప్పు పట్టట్లేదు. ఇట్స్ నెంబర్ 1 ఇన్ ద వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ మోడల్, బట్ తప్పు పట్టట్లేదు. బట్ నేను ఎక్కడో చూసాను సార్, అరుణాచల్ ప్రదేశ్ అత్యధిక అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రంగా ఎక్కడో చదివాను నేను. తమిళనాడు 2వ స్థానంలో ఉంది, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు లేదు. ఇప్పుడు మీరు చూడండి, పెద్ద రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రం కాదు, పెద్ద రాష్ట్రాల్లో మనం క్యారిటీరియా వాళ్ళనే తీసుకుంటాము. పెద్ద రాష్ట్రాలలో తమిళనాడే అత్యధికమైనటువంటి అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రంగా ఉన్నది. ఇటీవల జరుగుతున్నటువంటి పార్లమెంట్ లో ఎవరో క్వశ్చన్ అడిగిన సందర్భంలో ఇదే చెప్పారు. బట్ తమిళనాడు వెల్ఫేర్ మోడల్ ని మనం తప్పుపట్టలేం. కానీ తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు ఇచ్చేటటువంటి హామీలు మొత్తం దేశవ్యాప్తంగా ఒక కామిక్ లెక్క తయారైపోయింది. కుక్కర్స్, గ్రైండర్. ఇప్పుడు కూడా పళనిస్వామి ఇచ్చినటువంటి హామీలలో ఏసీ ఫ్రీగా ఇస్తామంటున్నారు, ఫ్రిడ్జ్ ఫ్రీగా ఇస్తామంటున్నారు. ఏ పేదవాడికి మరి మీరు ఆ 2 ఇచ్చినప్పుడు ఉచిత కరెంటు హామీ ఇవ్వాల్సి వస్తుంది. ఉచిత కరెంటు హామీ ఇస్తే ఎంత భారం పడుతుంది అనేటటువంటి విషయం మనం చూస్తున్నాం కదా. ఉచిత హామీ ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూసాం కదా. కాబట్టి ఈ వేలంపాట పథకాలు కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేటటువంటి పథకాల రూపకల్పన జరగాలి అంటే కఠినమైనటువంటి చట్టాలు ఉండాల్సిందే. పార్టీలు కూడా బాధ్యతాయుతమైనటువంటి పథకాలు ఇవ్వాలి. బట్ పథకాలన్నీ కూడా సామాజిక భద్రత కల్పించేటటువంటి పథకాలుగా ఉండాలి తప్ప ఓట్లు వర్షాలు కురిపించేటటువంటి పథకాలు గాను, పార్టీలను గెలిపించేటటువంటి పథకాలు గాను, రాజకీయ ప్రయోజనం కల్పించేటటువంటి పథకాలుగా ఉండకూడదు. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ప్రజా ప్రయోజనాల కోసం పథకాలు ఉండాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మందలించినా, ఎన్నిసార్లు హెచ్చరికలు ఇచ్చినా కానీ ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు మారవు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్లు, నిలబడాల్సింది ప్రభుత్వాలు. సో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ మధ్యకాలంలో ఉచితాలకు అలవాటు పడి
బీహార్లో 10,000 రూపాయల అకౌంట్లలో వేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే రాజకీయాలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.